హ్మ్. సో, అమరావతి సంగతేంటి? అమరావతి రాజధానిగా ఉండాలని రైతుల పక్షాన కొట్లాడారు మీరు. అమరావతి ఉద్యమానికి మద్దతుగా ఉంచారు. అమరావతి కోసం చాలా కేసులు గత ప్రభుత్వం పైన పోరాటం చేశారు. ఇప్పుడు అమరావతి మీరు కోరుకున్నట్టుగానే లేదా? మీరు కోరుకున్నట్లుగా ముందుకెళ్ళట్లేదా? ఇప్పుడు నరసింహరావు గారు, నేను ఒక మాట చెప్తాను మీకు. హ్మ్. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ ఉంది. హ్మ్. ఈ మొబైల్ ఫోన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోతే భారతదేశంలో రాజీవ్ గాంధీ టైంలో టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయి దిగుమతి చేసుకున్నాం మనం. చాలా దేశాల్లో ఆ దేశం యొక్క ఎకనామిక్ సిస్టము అప్రూవ్ చేయకుండానే విదేశాల్లో సంబంధించినటువంటి ఐడియాలజీ ఇక్కడ ఫ్లో అయిపోయింది భారతదేశంలో. హ్మ్. సో దేశంలో ప్రభుత్వాలు స్టెప్స్ తీసుకోకపోయినా ఆటోమేటిక్గా ఒక వ్యవస్థలో డెవలప్మెంట్ అనేది మనకు తెలియకుండానే ఫ్లో అయిపోతూ ఉంటుంది. హ్మ్. మొబైల్ వాడకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మొబైల్ వాడకాన్ని పెంచడానికి వాళ్ళు ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. గ్లోబల్ అయిపోయింది కాబట్టి ఈజీగా. గ్లోబల్ కాదు, మనిషి నెసెసిటీ, ఇది నాకు అవసరం ఉంది అనుకుంటే ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లే. ఎందుకంటే దీని డెవలప్మెంట్ పరిగెడుతుంది. హ్మ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు వాడకం ఎక్కువ భారతదేశంలోనే. హ్మ్. ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వం ఏమన్నా మొబైల్ వాడకంకు సంబంధించి ఏమైనా స్టెప్స్ తీసుకున్నారా? ఎందుకు ఇంత ఫ్లో అయిపోయింది? డెవలప్మెంట్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ రొటీన్ ప్రాసెస్. ఓకే. దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోకూడదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోకూడదు. అంటే అమరావతి డెవలప్మెంట్ ప్రభుత్వం క్లెయిమ్ చేసుకోవద్దా? అట్లా కాదు నేను అనేది. ఒక డెవలప్మెంట్ అనేది ఒక ప్రోయాక్టివ్ ప్రాసెస్. అది ఆ ప్రాసెస్లో జరుగుతూ ఉంటుంది. భూముల విలువ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. దానికి 100% నేనే హక్కుదారునని ప్రభుత్వాలు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. హైదరాబాద్ని 400-500 సంవత్సరాల ఒక సుదీర్ఘ ప్రయాణంలో హైదరాబాద్ డెవలప్ అయింది. నేనే హైదరాబాద్ని డెవలప్ చేశానని చంద్రబాబు నాయుడు అంటే ఆయన ఎంత పిచ్చోడు ఇంకోటి లేడు. ఇట్స్ అ ప్రాసెస్. కానీ ఈ ప్రాసెస్ని ఎక్స్పీడియేట్ చేయగలిగినటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రులుగా ఉంటే ఇంకా బాగుంటుంది. కొంచెం పుష్ అవుతుంది అంతే. మీరు డెవలప్మెంట్ ఆపాలేరు, డెవలప్మెంట్ పరిగెత్తించలేరు. అమరావతి కూడా అంతే. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అమరావతిలో ఒక 5 స్టార్ హోటల్ ఉందా? ఒక 2 స్టార్ హోటల్ ఉందా? ఒక భోజన హోటల్ ఉందా? గట్టిగా ఒక 100 మంది పడుకోవటానికి ఒక చిన్న ఏదైనా థియేటర్ ఉందా? ఏదైనా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందా? ఒక సినిమా థియేటర్ ఉందా? అమరావతిలో పట్టుమని ఒక 10 మందికి ఉపాధించే ఒక కంపెనీ ఉందా? 11 సంవత్సరాల్లో మీరు సాధించింది ఏంటి అమరావతిలో? తాత్కాలిక భవనాలు ఉన్నాయి కొన్ని. తాత్కాలిక భవనాలంటే అదేదో హైకోర్టు కట్టేశారు. హైకోర్టులో మొన్న ఒక వ్యక్తికి గుండె నొప్పి వచ్చింది, అడ్వకేట్ అక్కడే చచ్చిపోయాడు. ఆ పాత చీఫ్ జస్టిసు అయ్యో ఇదేంటి అని చెప్పేసి అప్పుడప్పుడు ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఫోన్లో, ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను, ఒక్కసారి నేను చీఫ్ జస్టిస్ని, అడ్వకేట్లు అందరూ నా మీద పడతారు, ప్లీజ్ అండి మీకు దండం పెడతాను, ఒక చిన్న డిస్పెన్సరీ పెట్టండి అంటే ఒక డాక్టర్ని ఒక కంపౌండర్ని పెట్టారు. అప్పుడు లేదు. అంటే హైకోర్టు ప్రెమిసెస్లో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతున్నా పట్టుమని ఒక 10 రూపాయలు పెట్టి వెళ్ళిపోయి ఒక బేకరీకి వెళ్ళి ఒక చిన్న బ్రెడ్ తినడానికి లేదు మా హైకోర్టులో. అది ఒక నిర్జీవ ప్రదేశంలో ఉంటుంది హైకోర్టు. గట్టిగా పాము కాటేసినా ఏదన్నా గుండె నొప్పి వచ్చినా అక్కడి నుంచి అక్కడికి తెచ్చేలోపు మనిషి పోతాడు. అమరావతి డెవలప్మెంట్ అని మీరు అడుగుతున్నారు కదా, అంటే ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటున్నాను. ప్రభుత్వం ప్రయారిటీస్లో ఒకటిగా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ 42,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు. ఇంకో 40,000 కోట్లు అప్పులు తీసుకొస్తామని చెప్తున్నారు. అదనపు భూసేకరణ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ అంటున్నారు, రైల్వే స్టేషన్ అంటున్నారు, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. ఇవన్నీ డెవలప్మెంట్ వైపు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనపడడం కాదా? ఓ పని చేస్తే పోతుంది. నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది ఏంటంటే ఇవన్నీ కట్టండి, ఇంకొక 50,000 కోట్లు కేటాయించి ఎక్కడెక్కడి నుంచో విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా తెలంగాణలో ఉంటున్న ప్రజలను కూడా తీసుకొచ్చి అక్కడ తరలించమని కోరుతున్నాను నేను. మరి రైల్వే స్టేషన్కి జనాలు ఎక్కడానికి, రైలు ఎక్కడానికి జనాలు లేకపోతే ఎవరు ఎక్కుతారు? ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి జీతా వాళ్ళు వస్తారు, మరి ప్యాసింజర్లు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? అమరావతి జనాభా ఎంత? నువ్వు ఎన్ని వేల ఎకరాలు, 1000 ఎకరాలతోటి రైల్వే స్టేషనా?
1000 ఎకరాలతోటి 1300 ఎకరాలు. 1300 ఎకరాలతోటి ఎయిర్పోర్ట్ బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా అసలు కనీసం? 10 బ్యాంకులు ఓపెన్ చేశారు, 15 బ్యాంకులు ఓపెన్ చేశారు. 15 బ్యాంకుల్లో కనీసం వెళ్ళిపోయి 4 కస్టమర్లు కనిపించాలి కదా. నేను అనేది మీరు డెవలప్మెంట్ చేయడానికి నేను వ్యతిరేకం కాదు నరసింహరావు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి డెవలప్ అవ్వాలని అత్యంత ప్రధానంగా కోరుకున్న వ్యక్తుల్లో నేను ఒక్కడిని. కానీ 2014 నుంచి 2019 వరకు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమరావతిని అడ్డం పెట్టుకొని ఏటీఎం లాగా వాడుకొని డబ్బులు దోచుకోవడానికి, అంటే మీరు అనొచ్చున్నాను ప్రతి సందర్భంలో ఏంది శ్రవణ్ గారు, అమరావతి అడిగిన అవినీతి అంటారు, కంపెనీలు అడిగిన అవినీతి అంటారు, ఇంకోటి అడిగిన అవినీతి అంటారు, మద్యం అడిగిన అవినీతి అంటారు, లెక్కర్ అడిగిన అవినీతి అంటారని. సార్ నేను అనటం లేదు సార్, నేను అనటంలా ప్రజలు కోట్ చేసిన దాన్ని, అక్కడ ప్రజలు వాస్తవంగా అనుకుంటున్న దాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి చెప్తున్నా. అమరావతిలో అణువున అవినీతి జరుగుతుందని నేను అనటం లేదు సార్, రైతులు అంటున్నారు సార్. నేను అనటంలో అమరావతి రైతులు అంటున్నారు. 11 సంవత్సరాలు అవుతుంది రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్, ఇంతవరకు 20% రీకాన్స్టిట్యూటెడ్ ఫ్లాట్స్ ఇవ్వలేదు. డబ్బులు ఇచ్చిన వాడికి ఏమో ఉత్తరం ఇస్తున్నారు, డబ్బులు నాకేమో దక్షిణం ఇస్తున్నారు. పెన్షన్ అయ్యా అని అడిగితే పోవా నన్ను అడిగిచ్చే ఆ భూములు ఎవరిని అడుగుతున్నాను అని సిఆర్డీ అధికారులు అంటున్నారు. మినిస్టర్ దగ్గరికి వెళ్తే మినిస్టర్ మాట్లాడు. 17 నెలలు అయితే చంద్రబాబు నాయుడు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడు. మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఎవడో మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు గెట్అవుట్ అంటున్నాడు మినిస్టరు. ఏం చేయాలి మేము? మళ్ళీ 50,000 ఎకరాల భూసేకరణ అంటున్నాను. మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏ దుబ్బులో దూకాలని మళ్ళీ ఉద్యమానికి రెడీ అవుతున్నప్పుడు అప్పుడు గబగబా పంచలాగా కట్టుకొని అయ్యో ఏదన్నా జరిగిపోతుందేమో మళ్ళీ అమరావతిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి నువ్వు 19 నెలల నుంచి అమరావతి రైతులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే నేనేమనుకోవాలి? ఈ అవినీతి ఇప్పుడు అమరావతి కోసం ఈరోజు మీరు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ₹1 మీరు నిధులు తీసుకురాలేకపోయినా ఎందుకు అడుగుతారు సార్? ఎందుకు అడుగుతారు? అమరావతి ప్రయారిటీ కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, ఎన్డీఏ కూటమి మాకు అమరావతికి 10,000 కోట్లు గ్రాంట్ ఇవ్వండి సార్. నేను ఇంత ఆవేశంగా మీరు డిబేట్ స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడతారు, ఎందుకు పవన్ కళ్యాణ్ అంత తిడతారు? నాకేంటి అవసరం సార్ తిట్టడానికి? హూ ఈజ్ హీ? అతను వ్యక్తిగతంగా నేను ఎందుకు తిడతాను సార్? ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక తరం నాశనం అయిపోతుందనే భయం సార్, బాధ సార్, కోపం సార్. ఏం చేయాలో అర్థం కాదు. మాకు అధికారం లేదు, అధికారం ప్రజలు ఇవ్వరు. అధికారం ఇవ్వాలి అంటే వాడు సినిమా యాక్టర్ అయి ఉండాలి, ఆడు ముఖ్యమంత్రి కొడుకైనా అయి ఉండాలి, ముఖ్యమంత్రి అల్లుడైనా అయి ఉండాలి, లేకపోతే ₹1,00,000 కోట్ల పెట్టుబడి పెట్టి రాజ్యాధికార ఓట్లు కొనగలిగిన స్థాయి ఉండాలి. మాలాంటి వాళ్ళకేమో ప్రజల పట్ల ప్రేమ ఉంది. ప్రజలకేమో మమ్మల్ని గెలిపించుకునే దానికంటే వాళ్ళు ఇచ్చే ₹10 ₹20 మీద ఆశ కనపడుతుంది. రాష్ట్రం ఏమో తగలబడిపోతుంది, యువత భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ప్రతిరోజు మీరు నా ఆఫీస్ ధర్నా చౌక్ పక్కనే ఉంటుంది సార్. ధర్నా చౌక్లో ఈరోజు ఆక్రందన వినపడలేదు అనటానికే లేదు. ఎవ్రీ డే తల్లడిల్లిపోతున్నారు రైతులు, విద్యార్థులు, డాక్టర్లు, మెడికో స్టాఫ్, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, అసలు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ లెక్చరర్స్, అవుట్ సోర్సింగ్ లెక్చరర్స్, అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, టీచర్లు, ఇంకా మీరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు వరుసని వారం రోజులు ప్రతిరోజు మాకు డిఏ ఇవ్వండి, టీఏ ఇవ్వండి, మాకు జీతాలు ఇవ్వండి, జీతాలు పెంచండి, మా కష్టాలు, మా బాధలు, మా కన్నీళ్లు, మేము స్కావెంజర్స్ కూలీ పారిశుద్ధ పనులు చేసుకునే వాళ్ళం, మాకు ₹7,000 ఇవ్వడానికి సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వటం లేదని ఎవ్రీ డే రాష్ట్ర ప్రభుత్వం మీద తల బద్దలు కొట్టుకుని ఏడుస్తున్నారు.